హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇప్పుడు 30 కిలోవాట్ ప్లాంట్ అనమాట. ఇది సావనకోటలో ఇన్స్టాల్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం మోనో బైఫిషియల్ ప్యానల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. రెనిసిస్ ప్యానల్స్ అనమాట. ఇది బోత్ సైడ్ జనరేషన్ ఉంటుంది. అంటే నార్మల్గా మోనో ప్యానల్స్ కంటే ఇది జనరేషన్ కొంచెం ఎక్కువ ఇస్తుంది అనమాట. ఇది ఇక్కడ మన స్టాండర్డ్ స్ట్రక్చర్ అయితే యూజ్ చేయడానికి అవ్వలేదు. ఇది కొంచెం కంజెస్టెడ్ ప్లేసు. సో మనం మాన్యువల్గా మనమే డిజైన్ చేసుకుని స్ట్రక్చర్ అయితే వెల్డర్లతో రెడీ చేయించడం అయితే జరిగింది. ఇక్కడ మనం 54 ప్యానల్స్ అయితే వాడాము. 550 ఇవి వాటేజ్ 550 వాట్ ఫర్ వాట్ పిక్ అనమాట. మీకు ఇప్పుడు ఇన్వర్టర్ కనిపిస్తుంది కదా, ఆ సెంటర్లో ఉన్నది ఇన్వర్టరు. అటు సైడ్ ఉన్నది ఇది డీసీడీబీ, అటు సైడ్ ఉన్నది ఏసీడీబీ అనమాట. డీసీడీబీ ప్రొడక్షన్ కోసం మనం డీసీ పవర్ ప్రొడక్షన్ కోసం డీసీడీబీని యూజ్ చేస్తాము. ఏసీ పవర్ని ప్రొడక్షన్ కోసం ఏసీడీబీ యూజ్ చేస్తాము. ఆ స్టిప్ కనిపిస్తుంది కదా, ఆ స్టిప్ అనేది మన ఎర్తింగ్ కోసం అయితే యూజ్ చేయడం జరిగింది. కిందకి గ్రౌండ్కి అయితే వెళ్ళిపోయింది స్టెప్. ఆ వే కనిపిస్తుంది చూడండి. ఇన్స్టాలేషన్ ఆన్ కొట్టబోతున్నాము. సో ఆన్ కొట్టే ప్రాసెస్లో ఫస్ట్ అక్కడ జరుగుతుంది వర్క్.